ఫ్రెండ్స్, బాలయ్య గారు ఒక సంచలన రికార్డు క్రియేట్ చేశారు. దేశ చరిత్రలోనే ఇలాంటి రికార్డు ఇప్పటి వరకు ఏ హీరో కూడా సాధించలేదట. ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒకప్పుడు వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డాడు బాలయ్య. అందరూ బాలయ్య పని అయిపోయిందని అనుకున్నారు. కానీ బాలయ్య గారు తన మాస్ పవర్ ఏమిటో అఖండ సినిమాతో చూపించడం జరిగింది. ఆయనకు సరైన సినిమా పడిందంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అందరికీ అర్థమైంది. మూడవసారి బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చింది అఖండ మూవీ. అప్పటి వరకు బాలయ్య కెరియర్లోనే తిరుగులేని విజయాన్ని అందించింది. ఈ సినిమా ఏకంగా 180 రోజులకు పైగానే థియేటర్లలో సందడి చేసింది. ఈ మూవీ తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో వచ్చాడు బాలయ్య. తనకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. ఈ మూవీ కూడా బాలయ్య కెరియర్లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుత కాలంలో ఒక సినిమా సంవత్సరం ఆడడం అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఈ సినిమా 365 రోజులు థియేటర్లో నడవడం జరిగింది. అది కూడా రోజుకు 4 ఆటలతో. దీన్ని బట్టి చూస్తే బాలయ్య గారి ఫ్యాక్షన్ సినిమాలకు ఇంకా ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత బాలయ్య గారు భగవంత్ కేసరి మూవీతో రావడం జరిగింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈయన కూడా బాలయ్య గారికి వీరాభిమానే. ఈ మూవీ గతేడాది దసరా సందర్భంగా రిలీజ్ అయింది. ఫస్ట్ ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్టాక్తో దూసుకుపోయింది. దీంతో బాలయ్య వరుసగా 3 బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ప్రస్తుత కాలంలో టాలీవుడ్లో ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఈ రికార్డు క్రియేట్ చేసిన ఒకే ఒక్క హీరో బాలయ్య గారు మాత్రమే. అంతేకాక ఈ మూవీ తాజాగా 175 రోజులు పూర్తి చేసుకుంది. ఇది మరొక రికార్డ్ అనే చెప్పాలి. దేశ చరిత్రలో వరుసగా ఒకే హీరో నటించిన 3 సినిమాలు కూడా 175 రోజులు పూర్తి చేసుకోవడం సరికొత్త రికార్డుగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ హీరో సినిమాలు కూడా వరుసగా 175 రోజులు ఆడడం అంటూ లేదు. అది కాక ప్రస్తుత కాలంలో 2-3 వారాలు థియేటర్లో సినిమా ఆడిందంటే 4వ వారంలోనే ఓటీటీలో పడిపోతున్నాయి. తరువాత థియేటర్లలో ఎక్కడా కనిపించవు. అలాంటిది బాలయ్య సినిమాలు మాత్రం ఓటీటీలో రిలీజ్ అయినా కానీ ఆ తర్వాత కూడా థియేటర్లలో సందడి చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.